వేములవాడ రైల్వే బాధితులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, వేములవాడ పట్టణంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా రైల్వే స్టేషన్ మరియు కొరకు రైల్వే లైన్ కొరకు పోయిన గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కొన్ని వందల ఎకరాల భూమిని బ్లాక్ చేసినారు. రిజిస్ట్రేషన్లు కాకుండా మరి గెజిట్లో కూడా రేటు పెరగకుండా బ్లాక్ చేసి మరి పోయిన ఎమ్మెల్యే చెన్నమేని రమేష్ బాబు గారు చెరువు ఆయకట్టు కింద ఉన్న భూములన్నీ తీసుకొని అక్కడ రైల్వే స్టేషన్ బస్టాండ్ కోసము కొంతమందికి డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి దానిలో ఇప్పటివరకు కూడా ఇంకా సుమారు ఒక 100 మంది వరకు ఇప్పటివరకు కూడా 2 సంవత్సరము దాటిపోయింది, సంవత్సరంన్నర దాకా అయింది. మరి ఇప్పటివరకు కూడా మిగతా వాళ్ళకు కూడా డబ్బులు అనేది ఇవ్వలేదు, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వలేదు. మరి ఈరోజు ఏదైతే రైల్వే భూమి తీసుకొని కొంతమందికి ఇస్తే కొంతమంది రైతులు బయట భూములు కొనుక్కొని వాళ్ళు ఆపి ఉన్నారు. ఏదైతే ఇప్పుడు రైల్వే ఆ భూములు పరిహారం రాక, సరి అయిన ధర రాక ఎంతోమంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. మరి పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా వాళ్ళందరూ కూడా రైల్వే బాధితులందరూ కూడా నిరాహార దీక్షలు చేసినారు, రాస్తారోకోలు చేసినారు. మరి అక్కడ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు గారికి కూడా వినతి పత్రము ఇవ్వడం జరిగింది. మాకు ఇదివరకు పోయిన గత ప్రభుత్వం అన్యాయం చేసింది. మరి ఇప్పుడు మాకు ఈ ఉన్న భూములకు సరి అయిన మార్కెట్ వాల్యూ మాకు ఇప్పించాలని వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా మీకు అందరికి న్యాయం చేస్తానని కూడా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు కూడా మాట్లాడినారు. మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు బండి సంజయ్ గారు ఇదివరకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మరి తర్వాత కూడా మళ్ళీ పార్లమెంట్ సభ్యులుగా నాకు మీరు ఓటేసి గెలిపించండి, మీకు నేను న్యాయం చేస్తాను, కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మీకు రైల్వే ఏదైతే భూమి పోతున్నా రైతులందరికీ కూడా అని వారు మాట ఇవ్వడం జరిగింది. మరి ప్రధానమంత్రి మోడీ గారు వేములవాడ వచ్చినప్పుడు కూడా మేము బండి సంజయ్ గారిని, గౌరవనీయులు మరి ఎంపీ గారిని మేము పునర్కాపు నిత్యానంద సత్రంకు పిలవడం జరిగింది. వారు కూడా వచ్చినప్పుడు కూడా రైల్వే బాధితులందరూ కూడా వినతి పత్రం ఇచ్చినారు. తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను పార్లమెంట్లో మాట్లాడతానని వారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, మరి 2వ సమావేశాలు కూడా జరుగుతున్నవి. ఇప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వేములవాడలో రైల్వే బాధితులు చాలామంది, రైతులు అందరూ బీసీ ఎస్సీలు చాలామంది అక్కడ పేదరికంలో ఉన్నారు. వాళ్ళ సొంత భూములు ఎన్నో ఏళ్ళ నుండి ఆ దేవాలయం అప్పటి నుండి కూడా 100 సంవత్సరాల నుంచి దేవాలయం ఉన్నది. మరే మాకు ఇక్కడ భూములు ఉంటే కనీసం ఒక గుంట అమ్ముకున్న మా పిల్లలు చదువుకుంటారు, మా పిల్లలకు రేపు పొద్దున పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మా పిల్లలకు మరి ఒక ఇల్లు కట్టించుకోవచ్చు అని ఎంతోమంది బాధితులందరూ ఈరోజు రైతు బాధితులు ఈరోజు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మరి దానిలో పోయిన గత ప్రభుత్వము ఒక సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఎకరము భూమికి 34 లక్షల రూపాయలే వారు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఒక గుంట ధరనే ఈరోజు ఈ 30 లక్షల రూపాయలు ఈరోజు ఉంది. ఒక గుంట ధర 30 లక్షలు ఉంటే 34 లక్షలతో కొంతమందికి ఇప్పించినారు. మరి ఈరోజు మరి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి మేము రైల్వే బాధితుల సంఘం తరపున నేను కోరేది, ఎందుకంటే నేను కూడా దానిలో రైల్వే బాధితుని. ఈ వేములవాడలో ఎక్కువ భూమి పోతున్నదంటే మాదే. దాదాపు సుమారు మా ఫ్యామిలీది 12.5 ఎకరాల భూమి, 3000 టేక్ చెట్లు, సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయల ఆస్తి పోతున్నది. అయినా కూడా మేము సరైన న్యాయం మాకు ధర ఇప్పించినట్టయితే బాధలేదు. ఎందుకంటే మేమే ఫస్ట్ ముందుకు వచ్చి వేములవాడ పట్టణము డెవలప్ కావాలనే అప్పుడు వారు అడిగినప్పుడు మేము తప్పకుండా సహకరించినాం, ఇప్పుడు కూడా సహకరిస్తాం. కాబట్టి మరి అక్కడ ఈ పార్లమెంట్ సభ్యులుగా మరి ఈరోజు కేంద్ర హోంమంత్రిగా
సహకార మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు మరియు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారు తప్పకుండా రైల్వే బాధితులందరికీ సరైన ధర ఇప్పించి త్వరలో మాకు అందరికీ ఇవ్వాలి. లేదు బడ్జెట్ లేదు, మేము రైల్వే స్టేషన్ అక్కడ రాదు, బస్ స్టాండ్ అక్కడ పెట్టమనుకున్నట్టయితే మీరు మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్లో ఉన్న గెజిట్లో ఉన్న ఆ బ్లాక్ చేస్తుంది మాకు అది తీసేసినట్టయితే ప్రతి ఒక్క రైతు మరి కుటుంబము ఈరోజు ఒక గుంట 2 గుంటల భూమి అమ్ముకున్న వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లలు చదివించుకోవచ్చు, వాళ్ళకు కనీసం జీవనోపాధి ఉంటుంది, మళ్ళీ వాళ్ళకు కొంత ధైర్యం అనేది ఉంటుందని నేను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర మంత్రివర్యులందరికీ మరి వేములవాడనే దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం, మరి అక్కడ రైల్వే బాధితులు గత 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము. మరి కొంతమంది డబ్బులు ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వలేదు. కాబట్టి సరైన న్యాయం చేయాలని వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, మరి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి వర్యులు మన బండి సంజయ్ గారికి, మరి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు తీసుకెళ్ళండి, ప్రధానమంత్రి గారి దృష్టికి వాళ్ళు తీసుకెళ్ళి మీరిద్దరు కలిసి ఏదైనా చేయండి. మీరు తప్పకుండా న్యాయం చేయాలి. ఎందుకంటే మీరు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినారు, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు మరి ఈరోజు కాబట్టి బీసీలు మరి బీసీ కమ్యూనిటీ నుండి ఈరోజు ఒక ఎమ్మెల్యే గెలిపించుకున్నాము, ఒక పార్లమెంట్ సభ్యుడు గెలిపించుకున్నాము. కాబట్టి మీరు తప్పకుండా మాకు రైల్వే బాధితులందరికీ న్యాయం చేయాలని, నేను ఈరోజు అమెరికాలో ఉన్నాను కాబట్టి మీకు కలవలేకపోతున్నాను. అందరూ నాకు ఫోన్ చేసి దేవన్నా మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మీరు కనీసం అన్న మాట్లాడండి, మీరు అక్కడి నుండి అని వారు అడగడం జరిగింది. మరి పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు అడగండి అన్నారు. కాబట్టి మేము ఇద్దరికి మరి ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వ విప్ గారికి, కేంద్ర మంత్రి, మన పార్లమెంట్ సభ్యులు వారికి ఇద్దరికి కూడా నేను నమస్కరించి తప్పకుండా న్యాయం చేయాలని నేను కోరుచున్నాను.